అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్యంగారు. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు పంచాంగం ఎలా ఉంది, అలాగే దినఫలం ఎలా ఉందో తప్పకుండా తెలుసుకుందాం. ఈరోజు తారీఖు 27 సెప్టెంబర్ నెల 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం, అలాగే దశమి తిథి, నక్షత్రం పుష్యమి, అలాగే వారం శుక్రవారం. ఈనాటి కార్యక్రమాల్లో ఏదేది మంచిదో మీకు తెలియజేస్తూ మీ 12 రాశులకు ఫలితాలు ఎలా ఉందో తెలుస్తాం. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం, అందులో అత్యంత అద్భుతమైన తిథి దశమి తిథి అన్నమాట. వారం చూస్తే మనకు శుక్రవారం వచ్చింది. ఇంత పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి, పుష్యమి అంటే శని అన్నమాట. శనికి శుక్రుడు చాలా మంచి ఫ్రెండు. దశమి అంటే అన్ని విజయాలే. ఈరోజు మీరందరూ కూడా మీకు నచ్చినటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని, చిన్న చిన్న ఫోటోలు కావచ్చు, 2 అంగుళాల అటువంటి విగ్రహాలు కావచ్చు, మంచిగా పెట్టుకొని అమ్మవారికి చక్కటి నైవేద్యాలు పెట్టి అలంకారాలు చేసి ధూపదీపాలతో కూర్చోబెట్టి అమ్మవారి మంత్రాలన్నీ కూడా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం ఇవన్నీ పెట్టుకొని చదవండి. అమ్మవారికి మంచి ప్రసాదాలు పెట్టి సంతోషంగా ప్రసాదాన్ని స్వీకరించండి. మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. మేషరాశి వాళ్ళకి ఈరోజు కానీ చూసుకుంటే మీరందరూ కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని బయటికి వెళ్ళండి. దశమి ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో మంచి రోజుగా చెప్పాలి. ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలతో ఈరోజు సక్సెస్ఫుల్గా ఉంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మనసు విప్పి మాట్లాడతారు. రిలేషన్షిప్ యొక్క విలువను తెలుసుకుంటారు. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి పూజని బ్రహ్మాండంగా చెయ్యండి. శుక్రవారం కాబట్టి మీకు రహస్యాధిపతి శుక్రుడు కాబట్టి బాగా టచ్ అవుతుందన్నమాట. అలాగే ఉద్యోగంలో చేసే వాళ్ళకి చాలా మంచి రోజు. వ్యాపారంలో మంచి లాభాలు కూడా కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు మిథున రాశి వాళ్ళకి ఎంతో మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడిపే రోజు. బంధువులతో, స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొనే రోజుగా చెప్పాలి. లక్ష్మీ అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టి పూజలు చేయండి. అన్ని మంత్రాలు చదవండి. మీకు తిరుగులేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలతో మంచిగా ముందుకెళ్తారు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు పనికిరాదు. శ్రమ అధికంగా ఉంటుంది. మరి మీరందరూ కూడా లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూజలు చేసి అన్ని మంత్రాలు చదువుకొని బయటికి వెళ్ళండి. సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా శ్రమించాల్సిన పరిస్థితి. వ్యాపారంలో మంచి లాభాలతో ఉంటాయని చెప్పాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి కష్టాలన్నీ కూడా ఉనర్చుకొని శ్రమతో ముందుకెళ్తారు. ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు. ఓపిక ఎక్కువ ఉండాలి. మీకు ఈరోజు చాలా మంచి రోజు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. అందరితో బాగా ఎంజాయ్ చేస్తారు. మరి ఈరోజు మీరందరూ ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలతో దూసుకు వెళ్తారు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా కనిపిస్తారు. మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఎక్కువ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని పనుల్లో విజయాలు ఉంటాయి. అదృష్టం గోచరిస్తుంది. తండ్రులు, పెద్దల యొక్క ఆశీస్సులు, పెద్దల మన్ననలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా బాగా పైకి వస్తారు. మంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి విపరీత లాభాలు కనిపిస్తున్నాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ తెలివితేటలు బాగా పనిచేస్తాయి. మీరు ఈరోజు అనుకున్న పని అన్ని పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. ఆనందంగా గడుపుతారు. శుభవార్తలు అందుకుంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మంచి రోజుగా చెప్పాలి.
అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు, వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి. ఉద్యోగంలో కూడా మీరు బాగా శ్రమించి మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా తెలివైన రోజు, సంతోషమైన రోజు, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్న రోజు, అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేసుకుంటారు. మీ తెలివితేటలకు ఇవాళ ఎదురు లేదు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. మీరందరూ కూడా అమ్మవారిని ఇవాళ కూర్చోబెట్టి అమ్మవారికి చక్కగా అలంకారాలు చేసి ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకొని ఇంటికి కల్లాపి చల్లి మంచి ముగ్గులు అవన్నీ వేసి తోరణాలతో, శుక్రవారము దశమి పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు కాబట్టి బాగా పవిత్రంగా అమ్మవారికి పూజలు చేయండి. దీపాలు మంచిగా పెట్టి చందనము కుంకుమతో అలంకారం చెయ్యండి. అమ్మవారికి పాలతో అభిషేకము, పంచామృతాలతో అభిషేకము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చెయ్యండి. అమ్మవారి లక్ష్మీ సముద్రతనయ కాబట్టి నీళ్ళల్లో చక్కగా అమ్మవారికి పెట్టండి. అలాగే అమ్మవారికి నచ్చినటువంటి మంచి చక్కెర పొంగలి, వేణి పొంగలి, బొబ్బర్లతో కూడినటువంటి ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా పెట్టండి. ఈరోజు లక్ష్మీ స్తోత్రాలు ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. శ్రీ సూక్తం అనేది అత్యంత అద్భుతమైన మంత్రం. కనకధర స్తోత్రం శంకరాచార్యుల వాళ్ళు ఇచ్చిన మంత్రం. ఇంద్రుడు రాసినటువంటి మహాలక్ష్మి అష్టకం, శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి స్తోత్రం, శివుడు చెప్పిన లక్ష్మీ అష్టోత్తర శతనామం, ఇవన్నీ చదవడం వల్ల ఇంటిలిపాది ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా ఎంజాయ్ చేస్తారని నేను మీకు హామీ ఇస్తున్నా. అలాగే మీ జాతకాలన్నీ కూడా ఖచ్చితంగా తెలుసుకోవడానికి కోసం నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది. 50 పేజీలు రెడీ అవుతుంది. మీకు PDF చేస్తాను. 20 నిమిషాలు మీకు రికార్డ్ చేయిస్తాను. అలాగే అవి లేని వాళ్ళ ముఖం కనిపించండి. కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీ జాతకాన్ని నేను బాగా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిహారాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలా మందు రాస్తాడో అలాగే మేము కూడా మీకు రత్నాలు చెప్తామండి, పరిహారాలు చెప్తామండి. అది చేసుకోండి, మీకు తిరుగులేదు. జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.